మా పెరటి పూల మొక్కలు. దీన్ని నిత్య కళ్యాణి అంటారండి, మేము బిల్లగన్నేరు అంటాం. వీటిలో చాలా రకాలు కలర్స్ ఉన్నాయి. అంతకుముందులో మా ఇంట్లోనూ ఉండేయండి, మేము పీకేసాము, ఇంట్లో ఉండకూడదంటే తీసేసాము. ఇవి బయట ప్రహరీ పక్కన ఉండాలంట కానీ ఇంట్లో పెట్టుకోకూడదు అన్నారు ఫ్రెండ్స్. దీన్ని నిత్య కళ్యాణి కూడా అని అంటారంట. ఇది 365 రోజులు పువ్వులు పూస్తూనే ఉంటుంది. ఇది దేవుడికి పెట్టుకుంటారండి ఈ పువ్వులు. బాగా పూజ చేసుకునేటప్పుడు బాగా యూజ్ చేస్తాను నేను. ఈ 2 మొక్కలండి, వాళ్ళు బాగా ఎరగబూసినవి. ఈ కుండీలో కూడా ఉందండి వేరే కలరు. దీన్ని శ్మశానం మొక్క అని అంటారని అందరూ ఇళ్ళల్లో ఉండకూడదు, శ్మశానాల్లో ఉంటాయి అని చెప్పి పీకేస్తున్నారు. నేను మాత్రం 2 మొక్కలు ఉంచుకున్నాను. పూజకు కూడా పెట్టకూడదు అంటున్నారు ఫ్రెండ్స్. ఇవి లిల్లీ పువ్వులు. ఇవంతా క్రోటన్స్. కలబంద, ఎప్పుడు మా కుండీల్లో కలబంద ఉంటుంది. ఇది లిల్లీ పూల చెట్టు. ఇది షుగరాలు తింటే మంచిదని ఒక అంకుల్ తెచ్చిచ్చారు. అది నేను కుండీలో పెట్టుకున్నాను. ఈ ఆకు కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది నవ్వులితే. ఈ చెట్టు పేరు నాకు తెలీదు. ఇవి గడ్డి గులాబీలు. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. ఈ 2 కలర్సే పూసినాయి, వైట్ అండ్ పింక్, ఆరెంజ్ కూడా. 3 కలర్స్ ఉన్నాయి ఒకే కుండీలో. ఎల్లో కూడా ఉంటుంది, పూయలేదు. ఇది ఖాళీ కుండీ చూపిస్తున్నారు అనుకున్నారు. దీంట్లో మేడాలి అనే మొక్క ఉంటుంది. ఈ మేడాలి అనే మొక్క వర్షాకాలం మొక్క ఉంటుంది అండి, ఎండాకాలం మొక్క ఉండదు. మొక్క అంతా ఎండిపోయి తర్వాత పువ్వు వచ్చిద్దండి. అది మేలో వచ్చిద్ది అంటున్నారు. ఈ నెలాఖరికల్లా రావాలి. ప్రతి సంవత్సరం పువ్వు ఉండప్పుడు మొక్క ఉండదు, మొక్క ఉండప్పుడు పువ్వు ఉండదండి. ఇప్పుడు ఖాళీ కుండీ ఉంది కదా, మొక్క లేదు, ఎండిపోయింది. పువ్వు పూసినప్పుడు దాన్ని కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి గడ్డి గులాబీలు. వీటికి ఈ కుండీలో పువ్వులు ఇంకా పూయలేదు. ఇది ఒక క్రోటన్. ఇది మందార చెట్టు. ఇవి మందారాలు. వంగ మొక్కలు కూడా పెట్టాను. కోతులు ఉన్నాయి అన్న నెట్ వేసుకోవచ్చులే అన్నట్టుగా ఒక సంవత్సరం నెట్ వేసి వంకాయలు కాసినాయి. అట్లానే ఈ సంవత్సరం కూడా కాస్తాయేమో అని ఒక ఆశతో పెట్టాను. కాస్తానికి కాస్తాయి, కోతులు తుంచేస్తాయి పిందులుగా ఉన్నప్పుడే. ఇది క్రోటన్సే. ఇవి పాల మందారాలు అంటున్నారు. చెట్టు నిండా బాగా పువ్వులు పోస్తాయి. ఇది ఒక రకం మందారం, ఇదొక కలరు. లాస్ట్ ఇయర్ ఇవి కూడా చెట్టు నిండా బాగా పూలు పూసినాయి. మా పెరటి పూల మొక్కలు ఈ లిల్లీ పూలు చాలా అందంగా ఉన్నాయి. మన ఫ్లవర్ వాజ్లో బొకేలాగా ఉన్నాయి.
చాలా అందంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. కొంచెం కుండీల్లో కూడా పెట్టి పెంచుకుంటాను. నాకు కొంచెం పూల మొక్కలన్నా పువ్వులన్నా బాగా ఇంట్రెస్ట్. ఇవి కొంచెం ఎండాకాలమే బాగా పోస్తాయి, వర్షాకాలం ఉంటే చెట్లే ఉంటాయి. ఈ వరుస వరుస పెట్టుకున్నాను. ఇది మందారం, ముద్ద మందారం. వీటిల్లోనే చాలా కలర్స్ ఉంటాయి. పింకు, ఎల్లో, అలా చాలా కలర్స్ ఉంటాయి. కోతికి పాపం మంచినీళ్ళు అయినాయి కట్టుకుంటా. అయ్యో, మోటార్ వేసినా పోయేది. ఉండు, పెడతా, నీళ్ళు పెడతా, ఉండు.